ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అంటే వార్జా అక్రమ తవ్వకాలలో అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ మధ్య వైసీపీ నాయకులు పాపం పరామర్శించడానికి వెళ్ళి ఆయన్ని ఓదార్చి బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన అంటున్నారు, మన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తెలియదు కదా, గుడ్ మార్నింగ్ ధర్మవరం బాగా గుర్తుంటాడు. ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆయన ఒకసారి ఒక రేంజ్లో కౌంటర్ ఇస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూసి ఆ తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. సో మీరందరూ కూడా ఆ వీడియో చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం వెంకట్రామరెడ్డి సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ డే మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఇది సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెగ్యులేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే అసలు ఈ కేసు ఎప్పుడు నమోదు చేశారు తెలుసా? కనీసం ఆయన తెలుసా? ఏం తెలియదు. ఈ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసు నమోదైంది. ఆ క్వార్జా అక్రమ తవ్వకాలు తవ్వాడని చెప్పి అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ క్వారీని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీల్ని, కొంతమంది హిజ్రాల్ని అంటే వాళ్ళని ఉసిగొలిపి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద దాడి చేయించినప్పుడు ఆయన ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ క్వార్జా అక్రమ తవ్వకాలు జరుగుతుందని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయటం జరిగింది. కేంద్రం వాళ్ళు దాని మీద స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి అధికారులను ఆశ్రయిస్తే చివరికి ఎన్నికల టైం అప్పుడు దాదాపుగా 66,000 టన్నుల క్వార్జా అక్రమంగా తవ్వుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అప్పట్లోనే గనుల శాఖలో పనిచేస్తున్నటువంటి అంటే అధికారి గారు అప్పుడు ఒక నివేదికను సమర్పించాడు. అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కనుసైగలో ఉన్నప్పుడు జరిగింది. ఈయన ఇప్పుడు అక్రమ కేసు అంటాడు. నాకు అర్థం కావట్లా. ఏమన్నాడు, 4 ఏళ్ళు మాకు ఈ కేసును పెట్టడం, జైలుకు తీసుకెళ్ళటం పెద్దగా అలవాటే, మాకేం ఇబ్బంది లేదన్నాడు. ఏం పెద్ద కక్క అయినట్టు, ఏమి తెలియనటువంటి అమాయకులు అనేటట్టు. అబ్బా కాక ఏం యాక్టింగ్ చేస్తాడు తెలుసా మన కాక. సరే, ఈ కాక స్టోరీ నేను చెప్తా వినండి. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎవరికి తెలియదు, గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఈయన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి పెడతాడు. శభాష్, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి లాగా ప్రజల్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ ధర్మవరం నేను కూడా నిర్వహించలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు పులివేంద్ర పోయారు, ఎప్పుడు కూర్చున్నా గెలిచిన తర్వాత తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నాడు. కాబట్టి నాలాగా ఆయనలాగా మీరందరూ ఉండాలని ఎమ్మెల్యేలకు నేను ఒక ఇన్స్పిరేషన్గా చూపిస్తాను. నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు ఒక గొంతులోకి వస్తున్నాడు, ఆ గొంతులో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని పెట్టాలంటే అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు అనేది గ్రహిస్తాడు. ఓకే, ఎక్కువ మంది వైసీపీ నాయకులు ఉన్నారంటే ఇంక వెళ్ళి హడావుడి చేస్తూ ఉంటాడు. ఒకరిద్దరు టీడీపీ నాయకుల నుండి మాట్లాడాలని చూపిస్తే ఆయన ఆల్రెడీ వెనక మంది మార్బలన్నంత ఎంటేసుకుని వస్తారు కదా, కాబట్టి ముక్కుమ్మడిగా దాడి చేస్తారు. అందుకని చెప్పి చాలా మంది ఎందుకు వచ్చిన వాళ్ళు అని చెప్పి సైలెంట్ గా ఉండేవాళ్ళు. ఈయన మాత్రం అక్కడికి వెళ్ళి ఏంటి మీకు అవి పడలేదా, ఇవి పడలేదా, అవి రాలేదా, ఇవి రాలేదా అంట షో కలిగిస్తాడు. సరే, ఈయన ఎంత బాగా చేస్తున్నారు కదా, ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం కథ ఏందో చూద్దామని చెప్పేసి లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము వెళ్ళాము, ఆ ధర్మవరం వెళ్ళాము. వెళ్తే అసలు పల్లెటూరు సంగతి దేవుడు ఎరుగు, ధర్మవరం టౌన్ లోనే సీసీ రోడ్ వేసిన పాపాను కూడా. అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014-2019లో ఆ ప్రభుత్వం వేసినటువంటి వరదాపూరి సూరి అప్పుడు ఎమ్మెల్యే. సరే, ఎవరైతే ఉన్న వాస్తవం చెప్పాలి, ఆ ప్రభుత్వంలో వేసినటువంటి సీసీ రోడ్డు తప్పనిచ్చి ఒక్క రోడ్డు వేయలా. మరి ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైన్ కట్టలేదు, ఒక కాలువ చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేశాడు ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే అంతా షోక అంబక్ షోక డాల్, అంతా షో వ్యవహారమే. ఆ షో వ్యవహారం చేశాడు కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ కేతిరెడ్డి అని చెప్పేసి ఎన్నికల్లో మొన్న బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి గెలిపి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం, నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పొద్దున్నే బయలుదేరుతాడు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు. ధర్మవరం నుంచి
ఆ దా ఏదైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎక్కడైతే బొత్తులపల్లి ఇలాంటి గ్రామాలకు వెళ్ళినప్పుడు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా భూములు కనిపిస్తే ఆ భూముల మీద ఆరా చేస్తారనమాట. సంబంధిత ఎంఆర్ఓని పిలిచి ఈ భూములన్నీ ఎట్లాగా మా కార్యకర్తలకి బినామీగా చేర్చాలి అని చెప్పేసి మంచి స్కెచ్ ఇచ్చేస్తాడు. ఈయన అందుకనే ముందుగా హింట్ ఇచ్చాడు మీడియా ముందుకు వచ్చి 4 ఏళ్ళు మాకు తప్పవు అని చెప్పేసి. గత 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ధర్మవరంలో నువ్వు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించావు. నువ్వు బెంగళూరుకి ఇసుక అక్రమంగా తరలించుకుంటుంటే వాటిని అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టించావు. అభౌస్వ పొందినటువంటి కార్యకర్తలు ఇలా పోయి రెచ్చగొట్టి మీరు తెలుగుదేశం పార్టీ వల్ల రెచ్చగొట్టి మీ కార్యకర్తలు ముసుగుడికి దాడులు చేయించావు. నీకు గుర్తులేదా? ఏమైనా మాట్లాడితే మాకేం తెలియదు, మేము పెద్ద అమాయకులు. మీరు ఎంత అమాయకులో మీరేంటో మీ సంగతి ఏందో చూశారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంకా గొంతు చించుకొని మాట్లాడుతున్నా. నేను ఒక మాట అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో తీసుకెళ్లి పెట్టి కనీసం సాక్ష్యాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేయకుండా 54 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు కదా. మరి నువ్వేందు పెద్ద ఏమీ తెలియని కత్తా పత్తిలాగా మాట్లాడుతున్నావు? నీ నాయకుడి చరిత్ర కావాలా, నీ చరిత్ర కావాలా? నాకు అర్థం కావట్లేదు. నీ నాయకుడి చరిత్ర కావాలంటే ఫస్ట్ లోనే చెప్పా, నీ చరిత్ర కావాలంటే ఇంకా ఇప్పుడే చెప్పాను. ఇంకేంటి ఇంకా ఏదో పెద్ద పత్తిలాగా మేమేం తెలియని వాళ్ళ లెక్కన జైల్లో రెనోవేషన్ చేసుకోండి, రేపు మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని లోపల పెడతాము. నేను అదే చెప్తుంది. మీరు ఇలాంటి ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయని అందరికీ తెలుసు. అందుకని ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం వచ్చేదిలే, సచ్చేదిలే, మీకు అసలు అధికారం ఇచ్చేదేలే. ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఇంకో ముఖ్య విషయం, ప్రతిదీ స్క్రిప్ట్ బాగా చదువుకుంటాను, కాస్త కూస్తో వైసీపీలో తెలియకలు అంటావు కదా. మరి తిక్కలతనంగా ఉంది. మీ ప్రభుత్వంలో ఇంత క్వాజ అక్రమం జరిగింది, దానికి ఇన్ని రెట్లు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రిపోర్ట్ తయారు చేసింది మీరు, రిపోర్ట్ ఇచ్చింది మీరు, కేంద్రానికి సమర్పించింది మీరు. ఇవాళ దాని మీద మా కేసు పెట్టి జైల్లో పెడితే అక్రమ కేసు అని అంటావు. అసలు సక్రమ కేసులు ఏంది? వైసీపీ నాయకులను అరెస్ట్ చేయటమే అక్రమ కేసులు అంటాం. మీ ప్రభుత్వంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టిస్తారు, కొట్టిస్తారు, వాళ్ళని కొడుతుంటే జైల్లో పెట్టేసి వీడియోలు తీసుకొని ఆనందపడతారు. అది మాత్రం సక్రమ కేసులు. ఈసారి మేము వస్తే చూస్తాం. ఏమంటే మనం చూపించారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయ్యా. ఏమయ్యా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మర్చిపోయావా ఏంటి? మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అర్థమైందా? నీ గుడ్ మార్నింగ్ కథ ఏందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఇంకెందుకు నువ్వు ఈ సొల్లు పురాణాలు చెప్తావు, ఈ సొల్లు మాటలని చెప్తావు, పనికిరాని మాటలు. గత 5 ఏళ్ళు మీరు సక్రంగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కదా. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారయ్యా మీరు. సిగ్గుండాలని నువ్వు మాట్లాడుతున్నావు, జైల్లో గురించి మాట్లాడుతున్నావు. జైళ్ళు బెయిల్ మధ్య బతికిన వాళ్ళు మీరు. సమాధులు శవాలతో పుట్టిన పార్టీ మీది. మీరా మా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే మిగతా పార్టీల గురించి విమర్శిస్తున్నారు. కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలి.